మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్? నేను జీవీ రెడ్డి గారి రాజీనామా చూసాము. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒరిజినాలిటీ అన్నది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏముంటుంది అన్నది ఫస్ట్ టైం ఈ 9 నెలల తర్వాత చూడగలిగాం. దిస్ ఈజ్ వే హీ కండక్ట్స్ యాజ్ ఫర్ ఎస్ పొలిటికల్ సినారియో ఇస్ కన్సర్న్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద గవర్నెన్స్. ఇది ఒరిజినాలిటీ అయింది. ఎప్పుడైనా సరే బ్యూరోక్రాట్స్ వ్యవస్థ చుట్టూ ఒక చట్టం ఉంటుంది ఆయనకి, అందులో అలా ఫిక్స్ అయిపోతాడు ఆయన. అందులో దేర్ ఇస్ నో డీవియేషన్. ఇది ఎవరికైతే అవగతం అవుదో ఆ సిచ్యువేషన్స్ని కొత్తగా ఊహించుకుని యాజ్ ఇఫ్ ఏదో అన్నట్టుగా ఉంటే ఆ భ్రమలు ఏకమైతేనే వేరండి. ఓకే, ముఖ్యంగా జీవీ రెడ్డి గారిది ఒకసారి రాజ్యాంతం గమనించగలిగితే ఆల్మోస్ట్ అది క్యాబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్. అది కుదించారు. ఎందుకు? తండ్రి కొడుకుల క్లస్టర్స్లో ఇతను ఖచ్చితంగా నలిగాడని చెప్పచ్చు. ఓకే, ఇవాళ అన్ని వ్యవస్థల్ని ఆయన ఒకప్పుడు చూడండి షాడో ముఖ్యమంత్రులు విన్నాం, లేదంటే సకల శాఖ మంత్రి సజ్జల గారని ఆడిపోసుకోవడం విన్నాం. కానీ ఇవాళ ఎవ్రీథింగ్ అండర్ ద ఫోల్డ్ ఆఫ్ లోకేష్ గారు. సార్, ఏ మూవ్ అయినా సరే, ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ మూవ్ ఆర్ నెగిటివ్ మూవ్, ఇట్ హ్యాస్ టు మూవ్ ఫ్రమ్ అండ్ సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అంటారు చూడండి. అట్లా లోకేష్ గారి ఆధ్వర్యంలో అన్నీ జరుగుతున్నాయి. ఓకే, ఎవరికి దిక్కులేదు. సో అలాంటి దగ్గర ఏమైందంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డి గారికి ఆ పోస్ట్ వచ్చింది. నాకు తెలుసని కాదు, ఈజీగా యూ కెన్ రీడ్ ఇట్ సార్. తదనంతర పరిణామాల్లో మీరు గమనించుకోగలిగితే ద మూవ్స్ టువర్డ్స్ హిమ్ ఫస్ట్ పిల్లిమెల్లో గంట కట్టినట్టు ఉద్యోగాలు 400 పైసలకి ఆయన ఉద్యోగాలు తీయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి మామూలుగానే మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో వాళ్ళందరూ పాత వైఎస్ఆర్సీపీ ఐఏఎస్ ఆఫీసర్లేట, ఐపీఎస్ ఆఫీసర్లేనట, ఈ టాగునితో నడుస్తుంది సార్. దానితో వీళ్ళు సగానికి పైగా జింగి చిక్కం భజన ఉంటుంది. 5 ఏళ్ళు సర్వైవ్ అవ్వాలి. బ్యూరోక్రాట్స్ దే విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ సర్వైవల్ ఫర్ దిస్ 5 years. అందరూ చెప్పుడు మాటలు విని వాళ్ళు అంటే ఇంకా మాసేటర్ సెలరైపోతారు వాళ్ళు. ఇంకెవరికి ఆలోచించక్కల విషయంలో. నో సెకండ్ థాట్, నో డీవియేషన్. ఆల్రెడీ ఇప్పటికే బిక్కులు ఆడుకుంటూ ఉంది బ్యూరోక్రాట్ వ్యవస్థ. ఎలా ఏమైనా ఈ పటాపటి తేడా జరిగితే ముద్రాలకి డాక్టర్ కొట్టేస్తున్నారు. పాత ప్రభుత్వం వాసనలు పోలేదు పాత ప్రభుత్వం. సో ఈ మూమెంట్లో ఏమవుతున్నాయి, దెర్ ఆర్ సర్టన్ మూవ్స్. ఆ మూవ్స్ అన్ని ఎవరికి ఇప్పుడు సాధారణంగా కార్పొరేషన్ చైర్మన్ ఎంత లెవెల్లో గతంలో మీరు చూడండి ఫుడ్ సప్లైస్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అయినా హాస్టల్లో అవన్నీ పరిగెట్టి పెడతాను. ఆయన పేరేదో ఉంది, ప్రతాప్ రెడ్డి గారు. జ్ఞాపకం ఉందా ఆయన? ఏమైంది లాస్ట్కి ఇడితే ఇప్పటికి పార్టీ వాళ్ళందరూ ఆయనకే మడతెట్టారు కదా, ఇది మొత్తం వాళ్ళు అక్కడ దోచాడు వీళ్ళు ఇక్కడ దోచాడని. ఇది ఏమైందంటే ఇది ఆల విధానం. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఎప్పుడైనా ప్రొయాక్టివ్గా పనిచేస్తే ఇది ఒక గవర్నర్ వ్యవస్థ రీప్లేస్మెంట్లు అనుకోండి. పార్టీలో పునరావాస కార్యక్రమం కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏంటంటే పిలిచేలాంటి కార్పొరేషన్లు ఇచ్చి స్వాహా అనుకొని తిరగాలి. జీతం వచ్చేది 2.5 లక్షలు. ఈయనకి ఫస్ట్ మడతెట్టిందే జీతం తగ్గించారు. సో ఈ తదనంతర పరిణామాల్లో మీరు గమనించుకోగలిగితే ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేయాలంటే లైనప్ చేయాలి, ఈ ఇష్యూ ఉందండి అని పార్టీ పరంగా అధినాయకుడికి లేదంటే మంత్రికి ఇచ్చి వాళ్ళ చేతిలో మెచ్చి మేకతో లేయించుకోవాలి వాళ్ళకి. ఓకే, అరే ఈ ప్రభుత్వం చూసారా ఇలా రావడం, ఈ మంత్రి గారు ఎలా చేశారో లేకపోతే ఈ పార్టీ విధానాలు చూసారా, ఈ ప్రక్షాళన ఎలా చేస్తున్నారో అన్న ఎప్పుడైతే ఆ క్రెడిట్స్ వాళ్ళే తీసుకోకుండా ఈ చిన్న కార్పొరేషన్ వాళ్ళు పనులు చేస్తే అసలు ఆ పనులు వాళ్ళు చేయాలి. సంబంధిత శాఖ మంత్రులు, సంబంధిత ముఖ్యమంత్రి ప్రొయాక్టివ్గా ప్రక్షాళన చేయడానికి జీవీ రెడ్డి లాంటి డిస్క్రిప్షన్స్ ఇచ్చాను అలాంటివన్నీ చెప్పుకుని వెళ్తే ఇట్ వుడ్ హావ్ బీన్. కానీ అది ఫ్రంట్ ఎండింగ్ బ్యారికేడ్లో తొలగించిన తర్వాత తిరుపతి స్టాంపేడ్ అయినట్టు ముందు వెళ్ళినోడు సేఫే, కానీ వెనకాల చుట్టపోలందరూ చచ్చిపోయిన ఉదంతాలు ఉన్నాయి కదా. అలా జీవీ రెడ్డికి ఏమైందంటే ముందు దోసి పొలిటికల్ సినారియాలో వెనకాతలు ఎవడూ బ్యాకప్ లేకుండా తనంతట తాను స్వతంత్రంగా ఎదిగిన ఏ వ్యక్తికైనా సరే జీవీ రెడ్డి ఒక పెద్ద లెసన్ నేర్పాడు. ఎట్లా అంటే కష్టాలు ఈ విధంగా ఉంటాయి రాజకీయ క్షేత్రంలో, ఒక్కడిని చేసి ఎవడైనా ఆడుకోవచ్చు. ఓకే, రీసెంట్ పాస్ట్లో చూడండి బీసీ జనార్దన్ రెడ్డి గారి క్లాసులు పీకారని, చంద్రబాబు నాయుడు గారి క్లాసులు పీకారని, ఇవన్నీ క్లియర్గా కనబడుతున్నాయి కదా. అండ్ ఈ సంబంధిత శాఖ ఐఏఎస్ ఆఫీసర్ని జీఏడీకి అటాచ్ చేయడంలో మర్మం ఏంటి? ఇండైరెక్ట్లీ దే యాక్సెప్టెడ్ ఇట్, అంతే కదా. బట్ పనిష్మెంట్ బ్యూరోక్రాట్స్కి ఏముందండి, జీఏడీలో కూర్చున్న వాళ్ళకి ఏం కాదు, అంతేగా. బట్ మోర్ ద జెంటల్మెన్. సో దిస్ డెవలప్మెంట్స్ అన్ని చూసుకుంటే
వద్దంటుంటేనే పదవి ఇచ్చిన తర్వాత ఎలాంటి తిప్పలు పెట్టాలో అలాంటి తిప్పలు పెట్టుకుంటూ వచ్చారు. ఓకే. సో ఈ దీంట్లో మీకు సామాజిక వర్గ ఈక్వేషన్స్ కూడా వైటల్ రోల్స్ ప్లే చేస్తాయి. ఆ వైటల్ రోల్స్లో ఖచ్చితంగా జీవి రెడ్డి అనే వ్యక్తి బలిపశువు అయ్యాడని మాత్రం నేను చెప్పగలను. రాజకీయ అరంగేట్రంలో వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, నీతిగా నిజాయితీగా పనిచేద్దాం. కన్నతల్లి లాంటి పార్టీకి అతను ఏ పార్టీ మారి వచ్చినా చిత్తశుద్ధి చాటుకుంటూ అధికారం తీసుకొచ్చేదాకా అతను పడ్డ తాపత్రయం తెలుసు. ఎవడో ప్రొవకేషన్ చేస్తే ఫస్ట్ కూర్చుని ఫస్ట్ లిస్ట్లో కార్పొరేషన్ దానికే అది అపేలా ఛానల్లో నోరు విప్పిన దగ్గర నుంచే మెకనస్ గోల్డ్ స్టార్ట్ అయింది. ఓకే. దట్ ఈస్ డెఫినెట్లీ ఎగ్నెస్ట్ లోకేష్ గారి ఛానల్ కింద చెప్పాలి దాన్ని. ఇప్పుడు ఈజ్ నాట్ ఇన్ ద గుడ్ బుక్స్, ఆ ఛానల్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ బుక్స్. ఓకే. ఎప్పుడైతే వాయిస్ మాడ్యులేషన్ వచ్చిందో అక్కడి నుంచి అది దాని డెవలప్మెంట్ సప్రెషన్ అక్కడే అవ్వాలి. కానీ సప్రెషన్ కాకుండా బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు పడింది. తదనంతర పరిణామాల్లో ఓకే ఎప్పుడైనా సరే వెయిటింగ్ ఫర్ సిచ్యువేషన్, వెయిటింగ్ ఫర్ సిచ్యువేషన్ అంతే. అవకాశం దొరికింది మడతెట్టేశారు. ఓకే. ఏం చేశారంటే బ్లేమ్, నీ స్థాయి ఏంటి, ఇలాంటివన్నీ మాటలు వస్తాయి అప్పుడు. ఓకే. అంటే ఎవడి పని అది చేయకూడదు, పని చేసేది అవతలోడికి క్రెడిట్ ఇవ్వాలి. ఇది మర్మం. దాన్ని ఏమంటారంటే బతక నేర్పిన తెలివితే అట్లా అంటారు. సార్ ఈ పని మనం చేయాలి సార్ అన్న మంత్రికి చెప్పి వాళ్ళతో చేయించాలి. ఓకే. ఇటువంటి శంకర్లో పోతే కానీ తీరదం అవుదాన్ని. వీటన్నిటికీ మూలం ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ అంటారా? వన్ ఆఫ్ ద రీజన్స్ అదే. మీకు ఫస్ట్ యాక్షన్ ఫ్రంట్లో ఎప్పుడైతే ఎవరైనా ఉంటారో, నీకు ఎందుకు సార్ రామ్ గోపాల్ మీద పెట్టిన కేసు ఒక్క అడుగు ముందుకెళ్ళిందా? లేదు సార్. అంటే ఐ మీన్ ద వే హస్ గివెన్ చేతామని, దట్ ఈస్ రెవెన్యూ మోడల్ టు ఇదే కదా. అవును. ఎక్స్చెక్కర్కి ఎప్పుడైతే రెవెన్యూ రాకుండా, ఆయన చార్ట్ అకౌంటెంట్ లాయర్ అండి మాటకి చెప్తున్నా, ఇవాళ ఎక్స్చెక్కర్కి నేను తీసుకున్న జీతంకే జస్టిఫై చేయకుండా నేనేమన్నా పందెం గోలు తినడానికి వచ్చినట్ట? ఓకే. లేకపోతే ఉత్సవ విగ్రహాలు కాదు కదా, లేకపోతే ఆడపిల్లలు చూడండి పెళ్ళిళ్ళు కాటికి వేసినప్పుడు ఆభరణాలు వేసుకుని వెళ్ళడం కాదు కదా. బికాస్ ఆఫ్ మీ మై ప్రెజెన్స్ హ్యాస్ టు మేక్ సమ్ సెన్స్ టు ద రెస్పెక్ట్ గవర్నమెంట్ అన్న దగ్గర ఆ కమిట్మెంట్ లెవెల్స్ చూపిస్తే ఓకే, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఆయన మీద ఆజ్యంతో ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు బాగా తెలుసు. ఎవడోడు ఎలా ఏడుస్తాడో కూడా నాకు తెలుసు. ఒక అడుగు ఆయనకి వచ్చిన తర్వాత సంతోషించే వాళ్ళు కానీ బాధపడే వాళ్ళు మా కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత ఓకే, మన పని మనం చేసుకుంటే ఏం పర్లేదు. నాకు తెలిసింది ఏంటంటే ఏ పర్సన్ విల్ ఆల్వేస్ విత్ ఇంటిగ్రిటీ. ఆ ఇంటిగ్రిటీ అనేది అతనికి ఎప్పటికైనా శ్రీరామ్ రక్ష. నేనైతే ఐ నో ప్రతి వెల్ అబౌట్ ద జెంటిల్మెన్. నాకు సబ్ జూనియర్ అతను, వ్యక్తిగతంగా కూడా నాకు మంచి మిత్రుడు. కానీ ఈరోజు ఒక పార్టీ లైన్స్లో అతను గురించి ఉన్న దగ్గర మా ఫ్రెండ్షిప్లో ఒక చిన్న గ్యాప్ చాలా ఎక్కువ వచ్చింది. బట్ ఐ ట్రస్ట్ ద జెంటిల్మెన్. ఇప్పుడు ఎవరైనా సరే మనస వాచ కర్మ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటో నాకు తెలిసినప్పుడు ఆ వ్యక్తిత్వానికి ఎవడైనా మాట్లాడినా సరే నేనైతే సహించలేను. నేను డెఫినెట్గా చెప్పగలను. ఐ కెన్ వౌచ్ ఫర్ హిమ్. ఈజ్ నాట్ సచ్ ఏ, ఈజ్ ఎ ట్రస్ట్ వర్తీ పర్సన్ వేర్ ఎవర్ హీ ఈస్ దేర్. నాకు ఆయన ఫస్ట్ నేను అంటే నేను ఈరోజు ఇలా నేను అనలిస్ట్ కింద మాట్లాడక మునుపు దగ్గర నుంచి కూడా నన్ను కొంతమంది ప్రభావితం చేసిన వ్యక్తుల్లో జీవి రెడ్డి ఒకడు, లంకా దినకర్, అలాగే అద్దంకి దయాకర్, మన దాసోత్ శ్రవణ్ అండ్ రఘునందన్ బీజేపీ ఎంపీ. నేను ఈ 5 వల్ల చాలా ప్రభావితమైన వ్యక్తిని. నాకు మంచి మిత్రులు వాళ్ళందరూ. నేను వాళ్ళు మాట్లాడుతుంటే మనం కూడా మాట్లాడాలి, మీరు కూడా మాట్లాడండి అని ఎంకరేజ్ చేసిన అత్యంత ప్రథమంలో మొదటి వ్యక్తి జీవిరెడ్డి సార్. నేను ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది నాకు అతని మీద. అదేం కాకుండా ఓవరాల్గా ఈజ్ సచ్ ఎ పర్ఫెక్ట్ క్యారెక్టర్. ఐ నో హిస్ క్యారెక్టర్ అండ్ ఐ నో హిస్ వాల్యూ అండ్ ఐ నో ఆయనతో డిబేట్లు నేను చాలా చేశాను కూడా సార్ ప్యానల్లో. బట్ సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా ఈరోజు అతను మాట్లాడలేదు. తన మీద పూర్తి పట్టుతోనే మాట్లాడాడు. విభేదించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఆర్బీఐ బాండ్స్ విషయంలో 2వ మంగళవారంలో నా లాస్ట్ డిబేట్లో కూడా అతనితో నేను చాలా హ్యూజ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి మాకు. బట్ వీ నెవర్ కాంప్రమైజ్డ్. అతను ఈల్డ్ అయ్యి కాంప్రమైజ్ అయ్యే క్యారెక్టర్ అయితే కాదు. పాలిటిక్స్లో ఇలాంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ ఈల్డ్ అవ్వాలి, లేకపోతే ప్యాసిఫికేషన్ చేసుకుని మలం పట్టి రాసుకుని దులుపుకుని రావాలి. అటు ఒరిజినల్ క్యారెక్టర్ ఉన్నాడు కూడా దులుపుకుని రాడు. దేర్ లైస్ జీవిరెడ్డి. ఓకే. కానీ ఇప్పుడు ఎవరైతే పదవి వచ్చిన తర్వాత లేకపోతే అలా
క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఏడుస్తున్నారు అన్న వాళ్ళు ఎలక్షన్స్కి బిఫోర్ ఈయన ఇచ్చిన వాయిస్ కూడా వాళ్ళ వాయిస్ ఇయ్యలేక అలాగే ఇచ్చారు. ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత కూడా అలాగే ఏడుస్తున్నారు. కానీ ఇంత వాయిస్ ఇచ్చి పార్టీ కోసం లేదంటే గెలుపు కోసం అంత కష్టపడి ఈరోజు అటువంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే గతంలో ఒకరు వాయిస్ ఇచ్చిన వాళ్ళు జీవించి జెండాలు ఎగరేసుకుని వేరే దగ్గరికి వెళ్ళినా సరే వాయిస్ ఇచ్చి జెండా ఎగరేసుకుని కరెక్ట్గా వచ్చిన టైంకి పర్ఫెక్ట్ టైమింగ్తో అతనికి పదవి వచ్చింది. బికాస్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఒకరిని ఐడెంటిఫై చేశారు అంటేనే వాట్ ఈస్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ ఎవరైనా ఆలోచించండి. దట్స్ ఇట్ సెల్ఫ్ ఎ సింపుల్ ఆన్సర్ ఫర్ జీవిరెడ్డి. అతన్ని ఎలాబొరేట్ చేయాలంటే హీఈస్ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. బికాస్ ఆఫ్ హిమ్ హీ గాట్ ద పవర్ యాజ్ ఎ చైర్మన్ ఫర్ దట్ కార్పొరేషన్ అన్నప్పుడు వాట్ ఈస్ ఎలిజిబిలిటీ అండ్ క్యాపబిలిటీ అంతే. డాట్స్ సంబడి షుడ్ ఫిల్ ఇట్. అంతేగాని డోంట్ అండర్మైన్, డోంట్ అండర్ఎస్టిమేట్. అదైతే నేను లాస్ట్ కంక్లూజన్ కింద చెప్తాను అతని గురించి. ఒరిజినల్లీ ఒక మార్కాపురం బ్యాక్గ్రౌండ్ నుంచి కష్టాలంటే ప్రాంత కష్టాలు ఎలా ఉంటాయో తెలిసి చదువుకుని రాజకీయాలకి కావాల్సిన దాంట్లో ఇప్పుడు పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళైతే రాజకీయాల్లోకి వెళ్ళడం చాలా సులువు అవుతుంది. అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి చదువుకుని ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక స్థాయికి ఎదగడానికి అతను పడ్డ కష్టం, మానసిక సంఘర్షణ అవి కొంచెం విలువ కట్టలేండి. ఆ స్థాయికి రావడం అంటేనే చిన్న విషయం కాదు వితౌట్ హ్యావింగ్ ఏ పొలిటికల్ బ్యాకప్స్. కానీ బ్యాకప్ లేకుండా ఫ్రంట్ ఎండింగ్ వారియర్లో వెళ్తే వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో ఇతను ఒక మచ్చుతునక. ఇంకోసారి స్వతంత్రంగా ఎవరు రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే రామారావు రాయన్లో ఉన్న తెలుగుదేశంలో అయితే ఇండివిజువల్, ఇప్పుడు ఉదాహరణకి ముద్రగడ గారు లాంటి వ్యక్తి ఆ టైంలో అతను తీసుకున్న నిర్ణయాలకి వాటికి చెవులు తినేస్తేనే కదా జరిగిన ఉపద్రవం. బై ద టైం ఈ రియలైజ్ తర్వాత జరిగిన ఉపద్రవం ఏమైందో అందరికీ తెలుసు. సో అట్లాగే ఉంటాయి కొన్ని పొలిటికల్ మూవ్స్, కొన్ని పొలిటికల్ దాన్ని ఏమంటారు రాజకీయ పరంగా కొన్ని డెవలప్మెంట్స్ ఎట్లా రీడ్ అవుతాయంటే ఇట్ లీడ్స్ టు సమ్ సెట్ ఆఫ్ మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ ఇస్ స్ట్రైట్ అవే ప్రూవ్డ్ దట్ చంద్రబాబు నాయుడు గారు అగైన్ ఈజ్ అ బ్యూరోక్రాట్ మ్యాన్. ఓకే, వన్స్ హీ స్టెప్డ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ చైర్ అన్నది ఎప్పుడైతే కూర్చుంటారో బ్యూరోక్రాట్ వ్యవస్థే ఉంటుంది. పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళ యాక్షన్ ఫ్రంట్లో ఏమున్నా సరే ఇవాళ జీవీ రెడ్డి అన్నది వన్స్ అగైన్ ఇట్ ఈస్ గాట్ ప్రూవ్డ్. 23 స్థానాల నుంచి 164 స్థానాలతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సక్సెస్ నరేషన్లో 134 స్థానాలు గెలిచిన తెలుగుదేశం అన్నది కనుక అండర్లైన్ చేసుకుంటే ఇట్స్ గాట్ ప్రూవ్డ్ అగైన్ బ్యూరోక్రాట్ వ్యవస్థ ఉన్నదానితో అలైన్ అయిపోయి ముందుకెళ్ళే చంద్రబాబు గారి ఒరిజినల్ మనస్తత్వానికి లోకేష్ గారు మనస్తత్వంతో కూడా అన్నది ఇంకొక యాడ్జెక్టివ్ కింద చూసుకొని ఇప్పుడున్న వాళ్ళు కలిసి పనిచేయడం పనిచలం సులువు అవుతుంది. కానీ ఎవరైనా పార్టీ లైన్ దాటినా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్నా, లేదు జరుగుతున్న లోపాలను బయట పెట్టాలనుకున్నా, లేదు జరుగుతున్న పరిస్థితి ఇది అని ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నా అందరికీ ఇది ఒక గుణపాఠం లాంటిది అంటారా? అలా అని కాదు కదా. అతను జీవీ రెడ్డి గారి ప్రెస్ మీట్ కనుక మీరు గమనించగలిగితే ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఫర్ ద లాస్ట్ 9 months అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. దే కుడెంట్ జనరేట్ ఈవెన్ ఎ సింగిల్ రూపీ యాజ్ ఎ రెవెన్యూ టు ద ఎక్స్‌చెక్కర్. దట్స్ ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్. ఇప్పుడు మీరు జీతం తీసుకుంటూ ఉంటారు వ్యవస్థలో, జీతంకి తిరిగి రెసిప్రికేషన్ యాటిట్యూడ్ లేదనుకోండి, ఎక్కడో దగ్గర ఎవరో ప్రశ్నిస్తారు కదా. అంతే కదా, జరుగుబాటు అంత సుఖం లేదన్నది కాదు కదా. నవంబర్ తర్వాత అతను ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఎక్స్‌చెక్కర్కి రాని రెవెన్యూ విషయం మీద ఫోకస్ మోర్. ఓకే, అంతే కదా. ఇప్పుడు సడన్గా మీకు ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఒక కంపెనీ సీఈఓ లేకపోతే చైర్మన్ అయితే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ డ్యూటీ టు ఫోకస్ మోర్ ఆన్ యువర్ రెవెన్యూస్. బిజినెస్ డెవలప్మెంట్ కోసమే కదా మీకు ప్రమోషన్స్ వస్తే. నా ప్రమోషన్ వచ్చిందని చెప్పి సెలవు పెట్టి ఇంట్లో కూర్చొని తీర్థయాత్రలు తిరగడానికి అట్లా ప్లాన్ చేయరు కదా. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఓకే, సో కానీ ఇటువంటి రాజీనామాలు చేపిస్తున్నావు, లేదంటే ఆఫీసర్స్ని జీఏడీకి అటాచ్ చేపిస్తున్నావు, మిగతా డిపార్ట్మెంట్లకు కావచ్చు, లేదు గవర్నమెంట్కి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎటువంటి సంకేతాలు ఇస్తున్నట్టు గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి రూపాయి రెవెన్యూ రావట్లేదు, ఉన్న వాళ్ళు ఏం పని చేయట్లేదు, ఈడీకి అటాచ్ చేస్తున్నట్లయితే ఎల్టీసీ ఇచ్చి తీర్థయాత్రలు పంపిస్తే ఇట్ డోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఆ కార్పొరేషన్ చైర్మన్ రాజీనామా చేసినా, ఆ సంబంధిత ఐఏఎస్ని జీఏడీకి అటాచ్ చేసినా అక్కడ జరుగుతూనే ఉంది. కొత్తగా ఏం జరగట్లేదు అని అర్థం. దట్స్ దే హావ్ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, కానీ ఈ సిచ్యువేషన్ నాట్ ఓన్లీ ఏపీ ఫైబర్ గ్రిడ్, మిగతా చైర్మన్లు ఏవే కార్పొరేషన్స్ ఉన్నాయి చూసుకున్నా అలాగే ఉంది. ఓవరాల్గా స్టేట్ పరిస్థితి అలాగే ఉంది. గత జీఏడీకి చూసుకుంటే ఇప్పుడు జీఏడీకి చూసుకుంటే ఎంత డౌన్ ఫాల్ అయిపోయింది కూడా చూస్తూనే ఉన్నాం కదా. అలాంటప్పుడు మనకి ఏది పనికి రావట్లేదు, ఏది జరగట్లేదు అని చెప్పి మొత్తం రాజీనామా చేసి పక్క పోలేరుగా. పోకర్లేదు, మిగిలిన అందరూ తప్పించుకున్నాడు ధన్యుడు సమతి.
నాది కాదని చెప్పి దూరంగా ఉన్నట్టుగా ఉండడమే ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ రెస్పెక్ట్ కార్పొరేషన్ చైర్మన్స్. ఓకే. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సంబడి వాంట్స్ టు డూ ఇట్ అంటే హరిప్రసాద్ ఎవరినో తీసుకొచ్చి నెత్తికెట్టారు. స్పైయింగ్ స్క్వాడ్స్ అందరూ గన్నులు పట్టుకుని తిరుగుతున్నారు అక్కడ చుట్టూను, ఇంకేం పని చేస్తారు సార్? అవుతుందా పని? ఓకే. అంతే. వాళ్ళకి కావాల్సింది ఒకటే, అది తప్ప అన్ని జరిగాయి అనుకోండి తట్టుకోలేరు. అంటే కాంపిటెంట్ పర్సన్స్ ఆర్ అబ్సల్యూట్లీ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఇన్కాంపిటెన్సీ, నాన్ కేపబిలిటీస్ ఇలాంటివన్నిటిని ఫోకస్ చేసుకుంటాం. సంపద సృష్టించడమే లక్ష్యంగా, సృష్టించిన సంపదని రాష్ట్ర ప్రజలకు పంచివ్వడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ఈ వచ్చిన 9 నెలల్లో చూస్తే దాదాపుగా 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. రేపు బడ్జెట్ పెట్టాలి. ఈ బడ్జెట్ అసలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ అప్పులు ఏ విధంగా వాడారనేది ఎలా చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? అసలు ఎల్లుండే చెప్తాను నేను, అయితే రేపు సాయంత్రం వచ్చి చెప్తా. కానీ ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే బికాస్ ఇట్ హ్యాస్ టు. నేను ఎప్పటి నుంచి చెప్తుంది అదే, బడ్జెట్ విల్ మేక్ సెన్స్ ఫర్ అస్. అందరూ ఫిగర్స్ తీసి ఎలాబరేట్ చేసి మాట్లాడటమే, కానీ ఏం లేదు. ఇప్పుడు వచ్చి ఊరికి టైం పాస్ చేసుకుని ఏదో వాళ్ళని వీళ్ళని టైం వేస్ట్ చేయక్కర్లే. వాళ్ళకి వాళ్ళే భగవద్గీత ప్రవచనాలు చెప్పినట్టు చెప్తారు రేపు, దాన్ని బట్టి మాట్లాడదాం. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి జీవీ రెడ్డి గారు రాజీనామా వెనుకున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కేఎస్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.